కార్తీక మాసం 4వ రోజు అండి. నాగుల చవితి శుభాకాంక్షలు. ఇవాళ మనం 7, 8 అధ్యాయాలు పారాయణ చేసుకుందామండి. దీంట్లో ఏంటంటే ఆయన ఏం చెప్తారంటే పుష్పార్చన విధానాలు, దీప విధానాలు ఎంత బాగా చేస్తే మంచిది అనేది. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించాలి. ఆయన కమలనాభుడు. అలాగే లక్ష్మీదేవి కూడా కమలవాసిని కదా. తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి, జాజి పూలతోటి శ్రీహరిని పూజిస్తే జన్మరాహిత్యం వస్తుంది. ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో పూజించే వారిని యముడు కూడా పీడించలేడు. తులసి దళాలతో సాలగ్రామ పూజ చేయాలి. కార్తీక మాస మలభోజనాలు ఉసిరి చెట్టు కింద చేస్తే వారి పాపాలు పోతాయి. మామిడి ఆకుల తోరణాలు విష్ణాలయంలో కట్టిస్తే చాలా మంచిది. శ్రీ మహావిష్ణువుకు జప, హోమ, నెక్స్ట్ ఏంటంటే అర్చనలు, దేవతార్చనలు చేస్తే చాలా మంచిది. చలికి వణికే వారిని వస్త్రదానం చేస్తే చాలా మంచిది. శివుణ్ణి జిల్లేడు పూలతోటి, విష్ణువునేమో అవిసె పూలు, తులసి దళాలతోటి పూజించాలి. అన్నదానం, నువ్వుల దానం, నదీ స్నానం, పురాణ శ్రవణం చాలా చాలా మంచిది. కార్తీక నోములు నోచుకోవాలంటే కనుక 3వ సోమవారం కార్తీక పౌర్ణమి నాడు కానీ పేరంటంలాగా చేసుకుని దానధర్మాలు చేస్తే చాలా మంచిది. కదంబ పుష్పాలతో కమలనాభునికి పూజించాలి. వశిష్ఠ మహర్షి ఇంకా ఇదంతా చెప్పాడనమాట. ఏంటంటే జనకుడు ఇలా అడిగాడు, వర్ణసంకరం చేసి మహాపాపాలను పూటకొట్టుకున్న వాళ్ళ వేదోక్తి ప్రకారంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటే కానీ పుణ్యాత్ములు కాదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా. కార్తీక వ్రత ఆచరణ వల్ల పుణ్యం వస్తుందని ఎలా చెప్తున్నారు? ధర్మ సూక్ష్మం ఏంటి అని అడుగుతారనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణ ప్రాధాన్యంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం కింద వస్తుంది. రాజస తామస గుణాల గురించి వివరిస్తూ అజామిళుడు కథ వృత్తాంతం ఆయన చెప్తారనమాట. ఏంటంటే కన్యాకుబ్జ క్షేత్రంలో సత్యవతుడు అనే వేదబ్రాహ్మడు ఉన్నాడు. అతని భార్య హైమవతి. వీళ్ళకి లేక లేక ఒక కుమారుడు జన్మించాడనమాట. అతని పేరు అజామిళుడు. ఇతను ఏంటంటే గారాభంగా బాగా పెరగడం వల్ల చెడు వ్యసనాలకు దూరమయ్యి ఒక దాసిని వివాహం చేసుకుంటాడు. ఆ చెట్టు మీద పడిపోతుంది. ఆ కథ అంతా చెప్తారనమాట.